సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ వారు చేసినటువంటి తప్పిదం వల్ల వికలాంగుడైనటువంటి అనంతుల శ్రీనివాసు నడిపిస్తున్నటువంటి ఒక షాపు మొత్తం కూడా దగ్ధమైందని చెప్పవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎదిరి ఎక్కడో డంప్ యార్డ్‌లో పోయాల్సిన చెత్త ఇక్కడ నిప్పు పెట్టడం జరిగింది. ఈ నిప్పు పెట్టుకున్నటువంటి చెత్త ఏదైతే ఉందో చిన్నగా మొత్తం కూడా ఇక్కడ ఈళ్ళు చేసే పనేందంటే టింకరింగ్ పని చేస్తారు, కలరింగ్ పని చేస్తారు. 2 చేస్తారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం పూట పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. మంటలు వ్యాప్తి చెందుతూ మొత్తం కూడా లక్షల రూపాయల విలువైనటువంటి ఈ కళ్ళ డబ్బాలు కావచ్చు, లేకపోతే ఆటోలు కావచ్చు, మనం విజువల్స్‌లో చూస్తున్నాం. ఆటోలు ఎక్కడికక్కడ కూడా మొత్తం కాలి కింద పడడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏందంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ షాప్ యజమానిపై ఇంటి మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వే చేశావు, నీకు మాకు సంబంధం తప్ప నాకు మున్సిపాలిటీ వాళ్ళతో సంబంధం లేదని చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనం అసలు అది ఏమైందో ఏం కథో తెలుసుకునే ఉపాయం చేద్దాం. మన దగ్గర ఈ షాప్ యజమాని శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏం జరిగిందన్న? అసలు దీనివల్ల సమస్య ఏంది? సార్ తెల్లారగట్ల 6 గంటల 14 నిమిషాలకు సార్ నాకు కాల్ వచ్చింది. నీ షాప్ తగలబడుతుందని చెప్పారు. నేను దన షాప్ కాడికి రావడం జరిగింది. అప్పటికి ఆడ పెట్టిన మంట మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇటు మొత్తం స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఉన్న రంగు డబ్బాలు మొత్తం 4 ఆటోలు, ఈ కారు స్టెప్పిన్ టైర్లు మొత్తం తగలబడడం జరిగింది. అసలు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఓన్లీ మనం చెత్త ఎత్తుకోవడానికి ఒక టాటా ఏసీ బండి వస్తుంది సార్. అసలు కమర్షియల్ మాకు ఇక్కడ అసలు ఆటో ఒక తప్ప ఎప్పుడైనా ట్రాక్టర్ రాదు. మొన్న రోజు ట్రాక్టర్ అసలు ఎందుకు వచ్చిందో ఏందో కూడా తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి అక్కడ మేము వేప చెట్టు ఇరిగితే అక్కడ చెత్త వేయడం వల్ల సరే ఒక మామూలుగా అది ఎండాలని చెప్పేసి వాళ్ళే అన్నారు. నాకు ఎమ్మడే తెల్లారి కాల్ వచ్చి మీ షెడ్డు తగలబడుతుంది అని చెప్తే నేను దన వచ్చే వాళ్ళకల్లా మళ్ళీ స్ప్రెడ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేసింది. ఇదివరకు ఒకసారి తప్పు జరిగింది, ఇది మళ్ళీ రెండోసారి సార్. ఇది రెండోసారి ఇట్లా స్ప్రెడ్ కావడం. ఇప్పుడు ఎన్ని లక్షల నష్టం కలిగింది సార్? దగ్గర 4-5 లక్షల ఆస్తి నష్టం జరిగింది సార్ మాకు ఇందులో పడింది. ఇప్పుడు కస్టమర్లతో పెద్ద టెన్షన్ అయిపోయింది మాకు. మేము పని చేసుకుంటే బతికేటోళ్ళం. ఇప్పుడు ఈ కస్టమర్లు వచ్చి మా బండ్లు తగలబడ్డాయి, మా పరిస్థితి ఏంది, ఎట్లా ఏంది అని చెప్పేసి వాళ్ళు వాదనల నుంచి వాదనలు చేస్తారు. మేము షాప్ దగ్గర పని చేసుకోలేకపోతున్నాం. మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇది. ఇప్పుడు ఈ మంటల్లో ఏమేమి వస్తువులు కాలిపోయాయి సార్? 4 ఆటోలు కాలిపోయినాయి సార్, ప్లస్ ఒక స్టెప్పిన్ టైర్లు, నాకు సంబంధించిన మిషన్లు, రంగు డబ్బాలు మొత్తం కాలిపోయినాయి సార్. ఇక్కడ మీకైతే ఎవిడెన్స్ మొత్తం కనబడుతూనే ఉంది. టాప్ సీట్లతో సహా మొత్తం బండ్లు మన టాప్ ఇవన్నీ ఏమైనా రాడ్లు ఉన్నాయో మొత్తం పక్కకేసాం సార్. అక్కడ అవి మొత్తం కాలిపోయినాయి. అక్కడ మీకు ఎవిడెన్స్ కూడా కనబడుతున్నాయి. దీని ద్వారా మొత్తం మాకు ఆస్తి నష్టం మొత్తం జరిగింది సార్. 4-5 లక్షల రూపాయల నుంచి ఉంది సార్ మొత్తం ఇది. ఏమంటున్నారు వాళ్ళు ఎవరైతే నిప్పు పెట్టారో వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మేము ఏమంటున్నాం సార్, మాకు ఏమన్నా మీరు సహాయం చేయగలరు, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అంతే, ఏం లేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు? వాళ్ళు ఏమంటారు సార్, 5,000 10,000 ఇస్తామంటారు. 5,000 10,000 అంటే ఇప్పుడు మేమేమంటున్నాం తెలుసు సార్, బండ్లకి ఏమేమి ఉన్నాయో మొత్తం మీరే చేపిరి, మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మా టింకరింగ్ పాషా గారికి ఆయన బండ్లకు ఏ విధంగా ఏమేమి డ్యామేజ్ అయినాయో ఆయన దానికి, ప్లస్ నా పేరు శ్రీను, నా దాంట్లో ఏమేమి జరిగినాయో మొత్తం నాకు ఇప్పిరి అని చెప్తున్నాను నేను. అంతే. పాషా గారు మాట్లాడుకోవచ్చు, చెప్పండి పాషా గారు, అసలు ఏమైంది, అసలు ఏంది పరిస్థితి ఏంది? సార్ ఏమన్నా సార్, ఖాళీ మేము మంచిగా పని చేసుకున్నాం ఫస్ట్. మేము అనుకోండి వచ్చి వాళ్ళు మండ పెట్టారు వాళ్ళు. దానివల్ల మాకు 5 గంటలు ఖరాబ్ అయిపోయినాయి. మేము పని చేసి బతికే వాళ్ళం. మేము ఏం చేస్తాం? మేము ఇక చేయాలంటే ఏం చేయలేము. మాకు నష్టం. ఫస్ట్ మాకు ఆ బండ్లు బాగా చేయండి సార్, మాకు న్యాయం అయింది. ఇక్కడ శ్రీనివాస్ గారు కావచ్చు, పాషా గారు చెప్పేది ఒకటే, ఏంటంటే మాకు రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితి, మా కింద 10 మంది పిల్లలు కూడా పనిచేస్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆ ట్రాక్టరు మన ఆటోకు సంబంధించినటువంటి యజమాని ఉన్నారు, వారు మాట చెప్పండి, అసలు ఏం జరిగిందన్న? సార్ మేము టెంకరింగ్ అని ఇచ్చినాం సార్. మాది కొద్దిగా బండి రిపేర్ ఉంటే టెంకరింగ్ అని ఇచ్చినాము. ఆ టెంకరింగ్ చేసిండు. టాప్ సీట్లు ప్లస్ మన రాడ్లు అవన్నీ పక్క పెట్టి తెల్లారి వచ్చి తీసుకుపోవడం ఇప్పుడు అయిపోయిందని చెప్పితే తీసుకుపోమంటే తెల్లారి రాసేసరికి మొత్తం నిప్పుబడి తగలబడిపోయింది సార్. ఇక మనం అయితే ఏం చేయలేము. పాపం ఆయన కూడా కష్టపడి బతుకుతున్నాం. ఆయనను కూడా అడగడం కూడా మాకు కూడా దీన్ని ఎవరు కట్టాలంటారు? ఎవరు కట్టాలంటే సార్ వాళ్ళు చేసిన వాళ్ళే కట్టాలి, మున్సిపాలిటీ వాళ్ళే కట్టాలి సార్. మరి ఇక్కడ షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే ఆ ఆటోకు సంబంధించినటువంటి ఓనర్ కావచ్చు, ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన మాత్రం సూర్యాపేటలో జరగలేదు. మా షాపు ఇప్పటికి రెండోసారి జరుగుతుంది. ఎందుకంటే మున్సిపల్ వారు కావాలని చేస్తున్నారా లేకపోతే మాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది అనేవారు చెత్త ఉంటే చెత్త ఎత్తుకొని ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డ్‌లో పోయాలి తప్ప, ఇక్కడే నిప్పు పెట్టారంటే ఎవరైనా నిప్పు పెడితే హెచ్చరించి వాళ్ళకు జరిమానా విధించేటువంటి మున్సిపల్ అధికారులు
తన సిబ్బంది పెట్టి తలగబడ్డా కూడా మాకు నష్టపరిహారం చెల్లించాలంటే ససేమిరా అంటున్నారు. ఎందుకంటే 1 కాదు, 2 కాదు 3, 4 ఆటోలు కాలిపోయాయి. మనం విజువల్స్‌లో చూస్తున్నాము. ఆ టింకరింగ్‌కి సంబంధించిన రంగు డబ్బాలు చూస్తున్నాము. టింకరింగ్ వస్తువులు చూస్తున్నాము. కలర్ డబ్బాలు చూస్తున్నాము. ఇయన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాము. మొత్తం కూడా మొత్తం కాలి బూడిదైపోయాది. ఈ టైర్ చూస్తున్నాం విజువల్స్. ఈ టైర్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కాలి బూడిదయ్యాయి. అంటే కాలి బూడిదయ్యాయి అంటే 1 కాదు, 2 కాదు సుమారు 4, 5 లక్షల రూపాయలు అయినటువంటి వస్తువులు కాలి బూడిదైనా కూడా ఇటు మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం చాలా మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ మంట పెట్టారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదా మాకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలని కూడా వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఎందుకంటే మనం విజువల్స్ చూస్తున్నాం. ఇది అనంతుల శ్రీనివాస్ అనే అతను హ్యాండిక్యాప్డ్. మనం చూస్తున్నాం పరిస్థితి బాలేదు. అసలు ఇబ్బందికర పరిస్థితిలో కూడా మేము నెట్టుకొస్తున్నాము. ఈ తరంలో ఇంత ఇబ్బంది కలిగితే మాత్రం మేము బతికేది ఎట్లా అని కూడా అతను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.